ఊరొచ్చి మీ చెల్లెల్ని చూసినప్పుడే ఆమె నా భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాను. ఈ పెళ్లి జరిగితే నా చెల్లి కంటే అదృష్టవంతురాలు ఎవరు ఉండరు. మా అమ్మ అన్నయ్య అందరూ సంతోషిస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ప్రోనోట్ అయితే చెల్లేసి అలాగే రద్దు చేసేవాడిని తమ్ముడు. కానీ ఇది పెళ్లి, 10 మందిలోనూ ఇచ్చిన మాట. అంటే 10 మంది కోసమే చెల్లి గొంతుకొస్తావా? ఆడపిల్ల జీవితం ఏమైనా నువ్వు ఆడిన మాట తప్పని హరిశ్చంద్రుడు అనిపించుకోవాలా కక్కుర్తా? నాకు అలాంటి ఉద్దేశం ఏనాడూ లేదు. నేను నా మాట నా సుఖం అని ఏనాడూ ఆలోచించలేదు. కాకపోతే మన కుటుంబం మన గౌరవం అని ఆలోచించాను. మా నాన్న దృష్టి నీకు లేదు. మారుటన్నావు కనుకనే ఈ దారుణానికి దిగావు. తమ్ముడు, లేకపోతే నీ సొంత చెల్లెలే అయితే శ్రీమంతుల బిడ్డ హరిబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావా? పొరపడుతున్నావు తమ్ముడు. ఈ నిర్ణయానికి కారణం నేను కాదు. తులసే తన మోహన్ని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చుంది. ఈ విషయం నలుగురికి తెలియకముందే ఈ పెళ్లి నిర్ణయించాల్సి వచ్చింది. పసిపిల్ల నిప్పు కావాలని కోరుకుంటే ఇస్తామా? ఉగ్గుతారని మారం చేస్తే మానేస్తామా? పెళ్లి విషయంలో దాని ఇష్టాయిష్టాలేమిటి? మన దృష్టిలో అది పసిపిల్లే కావచ్చు బాబు, కానీ లోకం దృష్టిలో అది పెళ్లికి ఎదిగిన పిల్ల. మంచి చెడు నిర్ణయించుకోగల మనిషి. అమ్మా, నువ్వు కూడా ఈ పెళ్లిని సమర్థిస్తున్నావా? మన తప్పు కానప్పుడు, మనం చేయగలిగింది ఏమీ లేనప్పుడు జరిగేదాన్ని మనస్ఫూర్తిగా జరగనివ్వడం మర్యాద బాబు. కాదు, మూర్ఖత్వం. దయచేసి నా చెల్లి పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ప్రేమ, బాధ్యత, పెద్దరికం పేరుతో పరాయి వాళ్ళు నా చెల్లి గొంతు కోయటానికి ప్రయత్నించకండి. ఎవర్రా పరాయి వాళ్ళు? దేవుళ్ళ లాంటి అన్నయ్యను పరాయివాడు అనడానికి నీకు నోరెట్లా వచ్చిందిరా? తండ్రి తర్వాత తండ్రంతటి వాడుగా నిలిచి చదివించి ఈ కుటుంబాన్ని ఇంత స్థితికి తెచ్చిన వాడు పరాయివాడా? రేయింపవాళ్ళు రెక్కలు విరుచుకుని చెల్లి పెళ్లికని దాచిన డబ్బుని వ్యాపారానికి కావాలని ఊడ్చగలని నువ్వు రా పరాయివాడివి. ఆవేశపడకమ్మా. ఎంత కాదనుకున్నా పేగు ఎడమేనమ్మా. తమ్ముడన్న మాటలో తప్పు లేదు. తన ఎంగిలి పాలు తాగి పెరిగిన చెల్లి మీద తనకు మించిన మమకారం నాకెలా ఉంటుంది? వెర్రిగాని బాబు. తమ్ముడు, మారుటన్నయ్యుండి నీకు తెలియకుండా నీ సొంత చెల్లెల విషయంలో నిర్ణయం తీసుకోవటం నా తప్పే. క్షమించు. ఏది ఏమైనా నా చెల్లెలి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే. అన్నయ్య, చావమంటే చస్తాను గాని తన పెళ్లి కోసం నన్ను తాగడి పెట్టద్దని చెప్పి. ఓహో, అర్థమైంది. అయితే ఇంట్లో ప్రతి ఒక్కరు నాకు వ్యతిరేకులు అనమాట. అలాంటప్పుడు ఇంటికి నాకు మాత్రం సంబంధం ఎందుకు? నా ఆస్తి నాకు పంచమండి. తమ్ముడు, సుధాకర్, ఇప్పుడు ఆస్తి పంపకం వద్దు తమ్ముడు, తొందరపడద్దు. చెల్లి పెళ్లి గురించి అన్నదమ్ములు విడిపోయారని అప్రదిష్ట తేవద్దు. నా మాట విను. నా మాట వినని వాళ్ళ మాట నేను వినను. నా మాట చెల్లని చోట ఒక్క క్షణం కూడా ఉండను. వెంటనే మధ్యవర్తిని పిలిపించి పంపకాలు చేయించండి. ఇంకా నీకు ఆస్తిలో భాగం ఎక్కడిదిరా మధ్యవర్తుల్ని పిలిపించడానికి?